అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వరకు అసెంబ్లీకి వెళ్ళకూడదు అని. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ స్పీకర్ గారికి లేఖ రాశారు. తాజాగా హైకోర్టులో పిటిషన్ వేశారు. పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో కూడా ఎమ్మెల్యేలకు అదే మాట చెప్పారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే మనకు మైక్ మాట్లాడడానికి ఎక్కువ అవకాశం వస్తుంది, అప్పుడు మనం అసెంబ్లీకి వెళ్తే విలువ ఉంటుంది. సో మనం అలా వెళ్ళకపోతే ఖచ్చితంగా అవమానిస్తారు, ఖచ్చితంగా వ్యంగ్యంగా మాట్లాడతారు, వెటకారంగా మాట్లాడతారు, రన్నింగ్ కామెంటరీ ఉంటుంది, అదంతా మనకు అనవసరం, చర్చ జరగదు, మనల్ని టార్గెట్ చేస్తారు. సో నేనైతే రాను, వెళ్తే మీరు వెళ్ళండి అని చెప్పి పెద్దిరెడ్డి గారిని, అన్న మీరు వెళ్ళండి, ఎవరైనా వస్తే మీరు తీసుకొని వెళ్ళండి అసెంబ్లీకి, పార్టీ వాయిస్ వినిపించండి, ప్రజల తరపున మాట్లాడండి అని చెప్పారు. అయినా సరే ఎమ్మెల్యేలు మీరు రాకుండా మేము వెళ్ళడం కరెక్ట్ కాదు, మీరే సభానాయకుడు, శాసనసభ పక్ష నేత మీరే వైసీపీకి, కాబట్టి మీరు ఉంటేనే మీ వెనక మేము వస్తాము అని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ చెప్పారు. అక్కడితో అయిపోయింది. అంటే ఈ లెక్కన ఏంటి, వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు అసెంబ్లీకి వెళ్ళట్లేదు పార్టీ నిర్ణయం ప్రకారం. కానీ ఒక 4 రోజుల నుంచి కూడా శాసనసభ రికార్డుల్లో హాజరు పట్టికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంతకాలు ఉంటున్నాయి. 7 ఎమ్మెల్యేలు, మొత్తం ఆ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 11 మందిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి దొంగ సంతకాలు చేయరు, దొంగతనంగా వెళ్ళరు, కాబట్టి ఆయన పక్కన పెట్టేస్తే ఇంకో 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో ఒక 7 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సంతకాలు చేస్తున్నారు. దీని మీద ఆల్రెడీ స్పీకర్ గారు గమనించారు. ఆల్రెడీ లాస్ట్ సెషన్స్ అప్పుడే ప్రస్తావించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారే చెప్పారు, దొంగతనంగా వచ్చి దొంగల్లాగా వచ్చి సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేలు అని. సో అక్కడితో వైసీపీ వాళ్ళు అలర్ట్ అవ్వాలి కదా, అలర్ట్ అవ్వాలి. ఇప్పుడు జరుగుతున్న సెషన్స్లో కూడా గత 4 రోజుల్లో 3 రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 7 సంతకాలు ఉన్నాయి రికార్డుల్లో. అంటే వాళ్ళు సభకు హాజరైనట్టు సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇది అభ్యంతరకరం. సభ లోపలికి రాకుండా, చర్చలో పాల్గొనకుండా, 0 అవర్లో కానీ క్వశ్చన్ అవర్లో కానీ క్వశ్చన్స్ రైజ్ చేయకుండా, ఏమాత్రం 1% వాళ్ళ పాత్ర కూడా లేకుండా సభకు వచ్చినట్టు ఎలా సంతకం చేస్తారు? అందుకే దీని మీద అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ఒకటి ఉంది. ఎథిక్స్ కమిటీకి ఈ రికార్డు పంపించారు. అసలు వీళ్ళు రాకుండా సంతకాలు చేస్తున్నారు, వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు, వీళ్ళని ఏమైనా సస్పెండ్ చేసే అవకాశం ఉందా, వీళ్ళని ఏమైనా అసెంబ్లీకి పిలిపించి ప్రశ్నించే అవకాశం ఉందా, లేదా వీళ్ళకి ఏమైనా అసెంబ్లీ నుంచి నోటీసులు పంపించే అవకాశం ఉందా, వీళ్ళని చట్టపరంగా సభా హక్కుల పరంగా ఏ విధంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చో పరిశీలించాలని ఆల్రెడీ ఈ వైసీపీ శాసనసభ్యులు 7 ఎవరైతే సంతకాలు పెడుతున్నారో వాళ్ళ 7 మీద ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకోబోతోంది. అయితే 7 ఎవరు అనేది అప్రస్తుతం. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఈ దొంగ సంతకాలు దాగుడు మూతలు ఎందుకు? వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నేను రాను మీరు వెళ్తే వెళ్ళండి అన్నారు. పెద్దిరెడ్డి గారిని ప్రస్తావించారు, సీనియర్ కాబట్టి, 7వ శాసనసభ్యుడు కాబట్టి. పెద్దిరెడ్డి గారేమో నేను వెళ్ళను, మీరు వెళ్ళకుండా మేమేం వెళ్తాం, నేను వెళ్ళను అన్నారు. సో పెద్దిరెడ్డి గారు కూడా వెళ్ళట్లేదు. సో మిగిలిన వాళ్ళకి వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చుగా, ఎందుకని వెళ్ళట్లా? వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు అసెంబ్లీకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం వద్దనలేదు, కూటమి వాళ్ళు కూడా మీరు రావద్దని చెప్పట్లా, వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలి. కానీ వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, కానీ సంతకాలు చేసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ దాగుడు మూతల వలన, దొంగ సంతకాల వలన అటు అసెంబ్లీలో నవ్వులు పాలవుతున్నారు, ఇక్కడ ప్రజల్లో కూడా చులకనైపోతారు. రేపు పొద్దున ఇదిగో పలానా శాసనసభ్యులే ఈ సంతకాలు చేశారని అఫీషియల్గా రికార్డెడ్గా బయటకు వచ్చేస్తే అప్పుడు వాళ్ళందరూ నవ్వులు పాలైపోతారు. ఇది ఎందుకు చేస్తున్నారు? జీతాల కోసం చేస్తున్నారా? ఎంత వాళ్ళకి అందరూ కోటీశ్వరులు చాలామంది ఉంటారు, వాళ్ళకి నెల నెల వచ్చే ఈ 2.5 లక్షలు 3 లక్షలు జీతం దేనికి సరిపోద్ది? ఈ అలవెన్సులు దేనికి సరిపోతాయి? ఒకవేళ హాజరు కాకపోతే జీతం ఇవ్వరు అనే భయంతో చేస్తున్నారేమో, అలా ఉండదు. ఎమ్మెల్యేల హాజరును బట్టి జీతం కట్ చేయడం అంటూ ఏమి ఉండదు. ఎమ్మెల్యేలు హాజరైనా హాజరవ్వకపోయినా వాళ్ళ పదవి అలాగే ఉంటుంది, వాళ్ళ జీతభత్యాలు అలాగే ఉంటాయి. అయితే వాళ్ళు ఎంతున్నది మెయిన్ రీజన్ ఏంటంటే, అనర్హత వేటు పడుతుందని స్పీకర్ గారు పదే చెప్తున్నారు కదా. 60 రోజుల పాటు సభకు హాజరవ్వకపోతే అనర్హత వేటు పడుతుంది, డిస్క్వాలిఫై చేసేస్తామని. ఆ భయంతో వీళ్ళందరూ వెళ్తున్నారు, సంతకం చేస్తున్నారు. ఆ భయం వైసీపీ ఎమ్మెల్యేలను వేటాడుతుంది. థ్యాంక్ యూ. సో కంటెంట్ చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక చిన్న ప్రమోషన్, లడ్డూపల్లెం.com అని, ఇందులో మీకు ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి. రాగి, సజ్జ, జొన్న, కొర్ర, వాటితో పాటు రకరకాల సీడ్స్, మల్టీ సీడ్స్ కానీ, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు లాంటి, అండ్ మఖానా సీడ్స్ లాంటివి, అలాగే రకరకాల డ్రై ఫ్రూట్స్, నట్స్, వాటితో చేసిన లడ్డూలు ఒక 20 రకాలు, అండ్ స్నాక్స్ అంటే మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఒక 20 రకాలు, 18 రకాలు ఉంటాయి. అండ్ పౌడర్స్, ఏబీసీ పౌడరు, ప్రోటీన్ పౌడరు, డ్రై డేట్స్ పౌడరు, మునగాకు పౌడర్ లాంటి పౌడర్స్, ఇవన్నీ కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వీలైతే మీరు గూగుల్లో చెక్ చేయండి. సో ఇవన్నీ మీరు
ఆన్లైన్లో ఒకే చోట లడ్డూపల్లెం.com అనే సైట్లో మీరు బుక్ చేసుకోవచ్చు, లేదా 9997839994 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో అవి ఆర్డర్ చేయొచ్చు అనమాట. దసరా సందర్భంగా ఆఫర్లు కూడా ఉన్నాయి, డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.